మణిభద్ర అనే వ్యాపారి ధర్మాత్ముడు, ధనవంతుడు మరియు ఉదార స్వభావం కలవాడు. అతని ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి ఇరుగు పొరుగు వాళ్ళు అతని ఇంటికి గుంపులుగా వచ్చేవారు. ఒకరోజు తప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా అతను తన సంపదనంతా కోల్పోయాడు. తత్ఫలితంగా అతని స్నేహితులను కూడా కోల్పోయాడు. అయినా నేను వాళ్ళని నిందించి ఏమి లాభం? వాళ్ళు లోపలికి వచ్చినా నేను ఏం పెట్టగలను? నా దయ, నా ఉన్నతత్వం, నా ప్రేమ, వాటి విలువలు ఏమిటి? ఏమీ లేదు. డబ్బు లేకుండా నేను ఏమీ కాదు. నేను జీవించాలా? నేను ఆకలితో అలమటిస్తూ చనిపోతాను. అదే మంచి నిర్ణయం. ఆ వ్యాపారి నిద్రపోయాడు. అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. నీలాంటి మంచి వ్యక్తి జీవించి ఉండాలి. నేను రేపు ఈ రూపంలో మీ ఇంటికి వస్తాను. నా తలపై ఒక కర్రతో తాకు, నేను బంగారంగా మారుతాను. ఈ జీవితంలో నీవు ఉపయోగించగలిగే దానికంటే ఎక్కువ బంగారం. మరుసటి రోజు ఉదయం అయితే అది జరగదు. ఎందుకంటే నేను డబ్బు గురించి రాత్రింబవళ్ళు కలలు కంటున్నా. డబ్బు గురించి చింతిస్తున్నాను కదా. ఇంతలో తలుపు చప్పుడయ్యింది. ఎవరో తలుపు తడుతున్నారు. నేను తలుపు తెరుస్తాను. బహుశా అది మంగలివాడు అయి ఉండాలి. అతను మంగలివాడు. తను తన పనిని తాను చేసుకోసాగాడు. ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఎవరో తలుపు తడుతున్నారు. అసాధ్యం. నా కలలో నేను చూసిన సన్యాసి ఇతనే. లోపలికి రండి మహానుభావ, దయచేయండి. మణిభద్ర ఒక కర్ర తీసుకుని సాధువు తలపై ఆనిస్తూ, నా మిగిలిన కల నిజమైతే త్వరలోనే నేను మళ్ళీ ధనవంతుణ్ణవుతాను. మరు నిమిషం సాధువు మాయమై అక్కడ బంగారు రాశిగా పడింది. ఆశ్చర్యం. ఇది నమ్మశక్యంగా లేదు. నా అదృష్టాన్ని తనకి పంచుతాను. నేను వాడికి కొంత ఇస్తాను. భగవంతుడికి ధన్యవాదాలు. మన దురదృష్టపు రోజులు ముగిశాయి. ఇది నీకోసమే. నువ్వు చూసిన దాని గురించి ఏ ఒక్కరికీ చెప్పకు. నేనెవరికీ చెప్పను. మీరు నన్ను నమ్మచ్చు. ఆ ఆశ్రమంలో బోలెడు మంది సన్యాసులు. వాళ్ళను బంధించి ఆ సన్యాసులను బంగారంగా మారిస్తే మరుసటి రోజు ఒక కర్రను తయారు చేస్తూ, ఇది చక్కగా కుదిరింది. తస్సదియ్య, ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలి. మధ్యాహ్న సమయానికి ఆశ్రమం చేరుకుని, పవిత్ర సాధువుల్లారా, నా దగ్గర రాతపత్రులను చుట్టి భద్రపరచడానికి కొన్ని అద్భుతమైన వస్త్రపీలికలు ఉన్నాయి. భక్తి పరవశంలో నిమగ్నమైన సన్యాసుల కోసం కొంత డబ్బు కూడా ఉంది. బహుశా మీరు డబ్బును, వస్త్రపీలికలను ఉపయోగించుకోవచ్చు. మేం ఖచ్చితంగా వస్తాం. అయితే దయచేసి నాతో రండి. వాళ్ళు మంగలివాని ఇంటికి చేరుకున్న వెంటనే, వస్త్రపీలికలు ఎక్కడ ఉన్నాయి? దాన్ని కొనడానికి ముందుగా డబ్బు సంపాదించాలి. దానికి మీరే నాకు సహాయం చేస్తారు. వాళ్ళు లోపలికి రాగానే ఆ కర్రతో బాదడం మొదలుపెట్టాడు. అబ్బా, అమ్మా, నేను బ్రతికుండాలంటే ఇక్కడి నుండి పరిగెత్తడం మంచిది. కాపాడండి, కాపాడండి! ఈ మనిషికి పిచ్చెక్కినట్టుంది, కాపాడండి! అతను ఒక హంతకుడులా ఉన్నాడు. వారి కేకలు నగర రక్షక భటుల దృష్టిని ఆకర్షించాయి. ఒక పిచ్చివాడు అక్కడ ఉన్నాడు. అతను ఒక హంతకుడు. అక్కడ ఇతరులు ఉన్నారు, వారిని రక్షించండి. భటులు అక్కడకు వెళ్ళేసరికి లోపల నుండి అహకారాలు వినిపిస్తుండగా, చేసినదంతా వృధా. వారిలో ఒక్కరు కూడా మారలేదు. నన్ను వదులు, నా మీద చేతులు తీ. ఇదంతా ఏమిటి? అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ సంగతి ఏమిటో నగర న్యాయమూర్తి తేలుస్తారు. కొంత సమయానికి భటులు న్యాయస్థానంలో మంగలిని హాజరుపరిచారు. ఓరి దుష్టుడా, శాంతి స్వరూపులైన ఆ సన్యాసులు నీకు ఏం హాని చేశారు? ఏమీ లేదు న్యాయమూర్తి.
కానీ నేను అలా చేయకపోతే ధనవంతుడిని ఎలా కాగలను? అలాగే అతను మణిభద్ర ఇంట్లో చూసిన దృశ్యాన్ని పూస గుచ్చినట్టుగా వివరించాడు. వ్యాపారిని న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టండి. మణిభద్రుడు లోపలికి ప్రవేశించగానే ఈ మంగలి నువ్వు ఒక సన్యాసిని కొడుతుండడం చూశానని చెప్పాడు. అది నిజమేనా? అయ్యా, నేను అతన్ని కొట్టలేదు. కానీ మొత్తం కథ తెలియని ఆ వ్యక్తికి అలా అనిపించి ఉండవచ్చు. అప్పుడు మణిభద్రుడు న్యాయమూర్తికి తన గురించి, తన కల గురించి, సన్యాసి ఆజ్ఞ గురించి అన్నీ వివరంగా చెప్పాడు. నువ్వు ఒట్టి మూర్ఖుడివి కాదు, దురాశపరుడైన ఆశబోతు మూర్ఖుడవు. నీ నేరానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు చెరసాలకు వెళ్ళడం తథ్యం.